కూడి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరులు సహోదరులకి ప్రభునిస్తున్నాము వందనాలు. మహాదేవుడు కనుకొని చెప్పిన మరొకసారి మనం ఆయన సమ్ముఖంలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈరోజు మనకు అంశాన్ని మనం నేర్చుకుంటాం. కలిమి విస్తరించుట జీవము. వీలైతే 2 పాఠాలు కలిసి నేర్చుకుందాం. వచ్చే వారంలో పాఠాన్ని మనం చెప్తాం. కలిమి విస్తరించుట జీవమా. కలిమి అంటే అర్థం ఏంటి? కలిమి అంటే అర్థం ఏంటి? కలిమి అంటే సంపద లేదా ఆస్తి. కలిమి విస్తరించుట జీవమా అంటే మన సంపద, మన ఆస్తి అనేది విస్తరించటము మనకేమన్నా జీవమా, మన జీవానికి మూలమైనదా అనే విషయాలు కొద్ది నిమిషాలు ఆలోచించాలి. ఈరోజు ఆశీర్వాదానికి దేవునికి కొలమానంగా దేని తీసుకుంటున్నారు లోకంలో అనేక మంది? నాకెళ్ళి చూడండి ఒకసారి. దేవుని ఆశీర్వాదాలకు దేవునికి కొలమానం ఏంటిది? డబ్బా. ధనం బాగా ఉంటే దేవుడు ఆశీర్వదించాడా? బాగా సంపద విస్తరిస్తుంది, బాగా దేవుడు తోడుగా ఉన్నాడా? అంటే ఆశీర్వాదానికి దీవెనలకి ఏది కొలమానం మన జీవితంలో? దేన్ని మనం కొలమానంగా చూసుకుంటున్నాం? సంపద విస్తరిస్తుంది మనకి, దేవుడు నన్ను భలే ఆశీర్వదించాడండి అంటారా? అంటే సంపద విస్తరిస్తుంటే దేవుడు తోడుగా ఉన్నట్ల? ఒకవేళ సంపద విస్తరించకుండా పేదరికంలో ఉంటే దేవుడు తోడుగా లేడా? ఒకవేళ దేవుని ఆశీర్వాదాలకి సంపదే కొలమానమైతే, దేవుడు తోడుగా ఉండేదానికి సంపదే కొలమానమైతే, అపోస్తలుడికి దేవుడు తోడుగా లేడా? అపోస్తలుడికి ఏముంది సహోదరులారా? అపోస్తలుకున్న సంపద ఎవరికన్నా 12 మంది ప్లస్ పౌలు కదా 13 మంది కదా. 13 మందిలో అపోస్తలు ఎవరైనా సంపద చెప్పండి ఎవరికన్నా ఉందేమో? ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం అంటాడు. దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో కష్టపడి పనిచేస్తున్నాం. నిలవరమైన నివాసం లేదు ఈరోజు నీకు నాకుంది. నీకు నాకు సొంతిల్లు ఉంది. పౌలు ఏమంటే మాకు నిలవరమైన నివాసం ఇది ఒక చోట. దిగంబరులు మేము. ఈరోజు నీకు నాకు జతల బట్టలు ఉన్నాయి, కానీ పౌలుకి అవేమి లేవు. ఆకలి దప్పులు గలవారము. ఇప్పుడు ఆకలితో పండుకున్నామా మనము? పిల్లల్ని ఎప్పుడైనా పండబెట్టాము ఆకలితో? ఎన్నోసార్లు నేను ఆకలి దప్పులతో ఉన్నాను. ఏమయ్యా అంత నీతిగా బ్రతుకుతావు కదా, నీకు కూడా ఆకలి దప్పుగా? అవును. ఇంకా ఆయన ఏమంటే తెలుసా? లోకమునకు మురికిగాను అందరికి పెంటగా ఉన్నాం మేము. ఎలాగున్నాం మేము? లోకానికి మురికిగా ఉన్నాము, అందరికి పెంటగా ఉన్నాము. అంటే దేవుడు తోడుగలేడా? పౌలుకు దేవుడు తోడుగలేడా? అపోస్తలులకు దేవుడు తోడుగలేడా? అంటే సంపద విస్తరిస్తుంటేనేమో దేవుడు తోడుగా ఉన్నట్లు, పేదరికంలో ఏమంటేనేమో దేవుడు తోడుగా లేనట్ల. ఇప్పుడు లోకం అలా ఆలోచిస్తుంది. వాస్తవానికి ఈరోజు ఇక్కడ నీ ఆలోచన ఏంటి? ప్రాముఖ్యం అది. క్రీస్తు సంఘంలో ఉంటూ, సత్యమైన సంఘంలో ఉంటూ నువ్వు ఏ ఆలోచనతో ఉన్నావు? ఈరోజు నువ్వు నీ మనసు ఎలా ఆలోచిస్తుంది? ఏది దీవెనలకి కొలమానం? ఆస్తి విస్తరిస్తుంటే దేవుడు తోడుగా ఉన్నట్ల, ఆస్తి లేకపోతే దేవుడు తోడుగా లేడా? వదిలిపెట్టేశాడక.
క్రీస్తు వారు చెప్తున్నాడు ఈ విషయాన్ని. కలిమి విస్తరించటము జీవానికి ఏమన్నా మూలం అంటే ప్రభునేసి ఏమంటాడు? కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలం కాదు. దాని వలన వాడి ఆత్మీయ జీవితానికి ఎలాంటి ప్రయోజనము లేదు. కొంతకాలం వాడి ప్రాణానికి ఉపయోగపడుద్దేమో, కొంతకాలం దేహానికి ఉపయోగపడుద్దేమో, కానీ నిత్య జీవానికి అది కొలమానము, పరలోక రాజ్యానికి అది కొలమానం కాదు. ఐశ్వర్యమేమో ఆశీర్వాదము, పేదరికమేమో శాపం అనుకుంటున్నారా మీరు? దయచేసి అనుకోవద్దు. ఐశ్వర్యం ఆశీర్వాదం కాదు, పేదరికము శాపం కాదు. ఎందుకంటే గ్రంథంలో దేవుని పిల్లలైన వారు మనకంటే నీతిమంతులుగా ఉన్న వాళ్ళు ఎంత పేదరికం అనుభవించారు. సొరంగముల్లోనూ గుహల్లోనూ తిరుగుచు, సొరంగాల్లో గుహల్లో ఈరోజు మినరల్ వాటర్ తాగుతున్నావు. ఈరోజు నువ్వు నేను. ఏలియా ఎన్ని నీళ్ళు తాగాడు? ఎన్ని నీళ్ళు తాగాడు ఏలియా? ఈరోజు మన ఇంట్లో వంటని శుభ్రంగా చేసుకొని తింటున్నాం. ఏలియాకి ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం? ఎవరు తెచ్చారు ఆహారాన్ని? కాకి ముట్టుకున్న ఆహారం నువ్వు నేను తింటావా? కాకి ముట్టుకుంటే తింటావా? కాకి వాళ్ళతో తింటామా? అంటే ఏది ఆశీర్వాదం? బాగా కలిసి వస్తే ఆశీర్వాదం అనుకుంటున్నారా మీరేమన్నా? బాగా డబ్బు ఉంటే, ప్రమోషన్ వస్తే, ఉద్యోగం వస్తే, ఆస్తి విస్తరిస్తుంటే దేవుడు మాకు తోడుగా ఉండడండి. మరి కష్టాలు వస్తే దేవుడు తోడుగలేడంట? ఏనా కృష్ణమూర్తన? కష్టాలు వస్తే దేవుడు తోడుగలేడా? పేదరికంలో ఉంటే దేవుడు తోడుగలేడా? ఒకవేళ పేదరికంలో ఉంటే దేవుడు తోడుగా లేడు అంటే మరి ఇంతకీ అపోస్తులకి మరి ఎవరు తోడుగా ఉన్నారు? మరి వారికంటే మనం ఏమన్నా భక్తి పరులు ఎక్కువ? కాబట్టి మన ఆలోచనలు ప్రాముఖ్యమైన సహోదరులారా. చూద్దాం అసలు ఏ సందర్భంలో యేసుక్రీస్తు వారి విషయాన్ని మాట్లాడిన విషయాన్ని. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం. ఇందులో మొట్టమొదటి పాయింట్ సందర్భాన్ని మనం చూద్దాం. 12వ అధ్యాయము 1వ వచనంలో ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. 12వ అధ్యాయము 1వ వచనం తర్వాత 13వ వచనం వరకు మనం చూసే సందర్భం. అంటే అంతా చదవట్లేదు. అసలు ఏ సందర్భంలో యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడాడు? ఒక అద్భుతమైన మాట. అంతలో ఒకని నొకడు తొక్కుకున్నట్లు. రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు ఎంతమంది జనం కదా. ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకో, మిర్యాల కూడా ఎంతమంది వస్తారు జనం? అచ్చుడు ఏమంటారు? అంతలో ఒకని నొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు. ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు అంతమంది జనం కూడుకున్నారు. నెక్స్ట్ మాట. ఆయన తన శిష్యులతో, అది అంటే వేల మంది జనులు ఉన్నారన్న, వేల మంది జన సమూహం ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తారు. యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తున్నారు. ఆ గుంపులో నుంచి ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆ గుంపులో నుంచి, ఆ వేల కొలది జనుల నుంచి ఒక వ్యక్తి మాట్లాడాడు. అతని మనసు యేసుక్రీస్తు యొక్క ప్రసంగం మీద లేదు. అతని మనస్సు యేసుక్రీస్తు యొక్క ప్రసంగం మీద లేదు. దేని మీద ఉంది? అతని మనస్సు దేని మీద ఉందంటే కుటుంబ గొడవల మీద అతని మనసు ఉంది. ఆస్తి మీద అతని మనసు ఉంది. సంపద మీద తన మనసు ఉంది. ఒకసారి మనం కూడా ఇక్కడ కూర్చుని వాక్యం ఏంటంటాం? మనసు వాక్యం మీద ఉంటుందా? మనసు వాక్యం మీద ఉంటుందా? ఒకసారి ఇక్కడ కూర్చొని ఏం చేయాలో ఆలోచిస్తుంటాడు. సాయంత్రం ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, భవిష్యత్తులో ఏం చేయాలి. ఎక్కడ కూర్చొని? ఆత్మతో సత్యంతో ఆరాధించడం అర్థం ఏంటి? కొటేషనే మనకంతే. కొటేషన్ ఎన్ని చర్చి బిల్డింగ్లు ఉండదన్నమాట కదా. ప్రతి చర్చి బిల్డింగ్ ఆ కొటేషన్ ఉండాల్సిందే. కానీ దాని అర్థం మాత్రం మనకి గ్రహించలేం. మనం తెలుసు, అర్థం తెలుసు, కానీ ఆ అర్థం ప్రకారంగా మనము చేయట్లేదు. ఇప్పుడు వేల కొలది జనసమూహంలో యేసుక్రీస్తు వారు అద్భుతంగా ప్రసంగం చేస్తుంటే ఒక అతని మనసు ప్రసంగం మీద లేదు. కుటుంబ గొడవల్లో పడిపోయింది ఆ మనసు. చదువు అక్కడ ఆ విషయం చెప్తుంటాడు 13వ వచనం.
ఆ జన సమూహములలో ఒకడు బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగుగా. ఒక సమస్యతో వచ్చాడు ఆయన ప్రభు దగ్గర. ఇంటి దగ్గర ఒక సమస్య, అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల సమస్య. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయి. ఆ సమస్యని మనసులో పెట్టుకున్నాడు ఆ మనిషి. ఆ సమస్యని మనసులో పెట్టుకొని ప్రభుని అడుగుతున్నాడు. ప్రభు యొక్క మాటల మీద ఆయన మనసు లేదు వాస్తవానికి. వినేటప్పుడు జాగ్రత్తగా చూసుకోమంటాడు. కాబట్టి ఒక చోట అంటాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకున్నది. ఒకసారి బైబిల్ కూడా తిరుకుందరు. ఒకసారి బైబిల్ చదివే వాళ్ళైతే ఖచ్చితంగా బైబిల్ తీయాలా. ఎందుకంటే వినేటప్పుడు ఏం చేయమన్నాడు యేసుక్రీస్తు చదవమాట. మార్కు సువార్త 4:24 వచనంలో వినేవాళ్ళు ఏం చేయాలి? మార్కు సువార్త 4 చూడు, అక్కడ 24 వచనం చదువు. మార్కు సువార్త 4:24 వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో ఎక్కడ చూసుకోవాల్సింది ఎక్కడ? మీరేమి వినుచున్నారో అంటే వినేటప్పుడు శ్రోత ఏం చేయాలంటే అలా ఉన్నదో లేదో అని గ్రంథాన్ని చూడాలి, వాక్యాన్ని చూడాలి. మనసు మళ్ళకూడదు. వాక్యం వినేటప్పుడు నీ మనసు మళ్ళకూడదు. నీ హృదయపు ఆలోచనలు, నీ తలంపులు మరొక వైపుకు వెళ్ళకూడదు. అంటే పిత్రార్జితంలో తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య చిన్న సమస్య వచ్చేసింది. ఇతను చిన్న కుమారుడే ఉంటాడు. ఎవరు? ఇప్పుడు అడిగిన వ్యక్తి ఉన్నాడు చూడు, ఈ అడిగిన వ్యక్తి చిన్న కొడుకై ఉంటాడు. అంటే బహుశా ఎలా అంచనా వేయచ్చు మనము అక్కడ ఉన్న సమస్య అంటే, యోధా సాంప్రదాయ ప్రకారం జ్యేష్ఠ కుమారుడికి ఆస్తిలో 2 రెట్లు ఎక్కువ ఇవ్వాలి. తెలుసుగా మీకు? యోధా సాంప్రదాయ ప్రకారం అంటే హిబ్రీల యొక్క సాంప్రదాయ ప్రకారం ఆస్తిలో జ్యేష్ఠుడికి 2 వాటాలు ఎక్కువ ఇవ్వాలి. బహుశా ఇతని అన్నకి ఎక్కువ ఆస్తి వచ్చి ఉండొచ్చేమో అంటే ఒక అంచనా. లేదా ఒకవేళ తమ్ముడికి ఆస్తి పంచకుండా అన్న మొత్తం మీద దాన్ని స్వాధీనం చేసుకున్నాడేమో. అందుకు వచ్చేసి ఏమంటాడు? పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరుడితో చెప్పుమని ఆయన అడుగుగా. అంటే తండ్రి యొక్క ఆస్తిని లేకుంటే తాత యొక్క ఆస్తిని ఏం చేస్తాడంటే తమ్ముడికి ఇవ్వకుండా అన్న ఒక్కడే స్వాధీనపరుచుకుంటాడు. దాన్ని ఆ సమస్యని పరిష్కరించుకుందామని ఆ మనిషి ఇప్పుడు ప్రభుని అడుగుతున్నాడు. వాస్తవానికి హిబ్రీల యొక్క సంప్రదాయంలో ఇలాంటి సమస్య వచ్చేస్తే న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళాలి. ఆ యోగా సంప్రదాయ సమాజంలో న్యాయాధిపతులు ఉంటారు. న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి అతని సమస్యను పరిష్కరించుకోవాల్సింది పోయి ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? ప్రభు దగ్గరకు వచ్చేసాడు. ప్రభు దగ్గరకు వచ్చేస్తే ప్రభు ఏమన్నాడు? ప్రభు అతనిలో లోపాన్ని చూశాడు ప్రభు. నెక్స్ట్ 14 వచనం. ఆయన ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు అతనితో వెళ్ళటానికి సమ్మతించాల. అవును కదమ్మా? యేసుక్రీస్తు వారు అతనితో వెళ్ళటానికి ప్రభునేశ్వరు సమ్మతించలేదు. ప్రభు తన సమయాన్ని వ్యర్థం చేయాలి అనుకోలేదు. అసలు నన్ను మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనా ఎవరు నియమించాడు మీ మీద? అంటే అసలు యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? అన్నదమ్ముల మధ్య తగాదాలు తెచ్చడానికే? అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు పంచడానికే? లేకుంటే మనుషుల్ని తీర్పు చేసడానికి వచ్చాడు యేసుక్రీస్తు ఈ భూలోకానికంటే? కాదు. అదే యేసుక్రీస్తు మాట్లాడుతాడు, అసలు మీ మీద
తీర్పరిగా నన్ను నియమించింది ఎవడు? నేను ఈ పని కోసం రాలేదు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? చెప్పాలి. తండ్రి చిత్తం. అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా దేవుని రాజ్య సువార్తని ప్రకటించడానికి. యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ప్రభు ఇక్కడే ఉండంటారు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నేను ఇతర పట్టణముల్లోనూ గ్రామముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి, ఇందు నిమిత్తం నేను వచ్చేసాను అంటాడు. అంటే సువార్త ప్రకటించకుండా మీ మధ్య ఆస్తి పంపకానికి వచ్చే ఛాన్స్ లేదు. నేను మిమ్మల్ని తీర్పు తెచ్చడానికి రాలా. అన్నదమ్ముల మధ్య సమస్యలుంటే తీర్పు తెచ్చడం నేను ఈ భూలోకానికి రాలేదు. యోహాను సువార్తలో చెప్తాడు యేసుక్రీస్తు. కాబట్టి తండ్రి తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపాడు? రక్షించడానికి పంపాడు, అంతేగాని తీర్పు తెచ్చడానికి ఈ లోకానికి పంపలేదు. అంటే దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటించడం మాని, అంటే ఏవేవో వ్యర్థమైన పనులు యేసుక్రీస్తు వారు వేలు పెట్టడు, తన సమయాన్ని వ్యర్థం చేసుకోడు. ఈరోజు నిజంగా ఒకవేళ మనల్ని కనుక సెటిల్మెంట్కి పిలిచామనుకో ఏం చేస్తాం? కాలరాగా వేసుకుంటూ వెళ్తాం కదా. నన్ను పిలిచారు పెద్ద మనిషిగా, నేను హీరోని, నన్నే పిలిచారు, ఎవరిని పిలవాలా? క్రీసేసి వెళ్ళాడు ఆ సెటిల్మెంట్కి. మనల్ని పిలిస్తే మనం ఎగిరికని చేస్తాం. ఎవరిని పిలవాలి? నన్నే పిలిచారు, నేను వెళ్ళి మాట్లాడాలి పెద్ద మనిషిగా. కాలక్రమంలో సంఘం స్థాపించిన తర్వాత కూడా భోజనం పంచిపెట్టే దగ్గర ఒక చిన్న సమస్య వస్తుంది. గుర్తుందా? అపోస్తుల కార్యంలో హెబ్రీ భాష మాట్లాడే యూదుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగుతారు, చిన్న చూపు చూశారని. భోజనాల మధ్య గొడవలు వస్తాయి. అప్పుడు వాళ్ళు వెళ్ళి అపోస్తుల దగ్గర మొరపెట్టుకుంటారు, అయ్యా మీరు వచ్చి మాకు భోజనాలు పంచిపెట్టండి, ఇక్కడ మాకు సమస్య వస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు అపోస్తులు, మేము దేవుని వాక్యము ప్రకటించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అన్న వడ్డించే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాక్యం ప్రకటించే వాళ్ళు ఎంతమంది ఉంటారన్నా? అన్న వడ్డించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. వాక్యం ప్రకటించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. నీళ్ళు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాక్యం ప్రకటించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అందుకే అంటే సేమ్ ఇలానే ఉంటుంది. యేసుక్రీస్తు ఎలాగైతే ప్రవర్తించాడో అపోస్తులు అంతే ప్రవర్తించేశారు. మేము దేవుని వాక్యము పంచిపెట్టుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఒక 7 పరిచారకులు మీ మీద నియమించుకుని అన్నప్పుడు ఒక 7 పరిచారకుల్ని నియమించేస్తాడు. అంటే దేవుని పని ఉన్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు అనవసరమైన విషయాల్లో మనం ఎంత మాత్రం కూడా అనవసరమైన విషయాల్లో మనం వేలు పెట్టొద్దు. గుర్తుంచుకోండి, ఈరోజు మనకే దొరికేస్తుంది. దయచేసి ఆస్తి పంచిపెట్టమని నా సహోదరుడు చెప్పు, ప్రభు వెళ్ళలా. అనవసరమైన విషయాల్లో పెంట పనుల్లో యేసుక్రీస్తు ఎంత మాత్రం కూడా వేలు పెట్టడు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఈ మాట అన్నాడు. నెక్స్ట్ మాట చదువు 15 వచనంలో, లూకాసు వార్త 12:15. మరియు ఆయన వారితో ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక, అంటే ఎడమియ్యక అంటే చోటు ఇవ్వద్దు అర్థం. అంటే దేనికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు? లోభానికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వడు అంటాడు. గుర్తుందన్నమాట, అపవాదికి చోటు ఇవ్వడు అన్నాడు. ఇక్కడ దేనికి చోటు ఇవ్వద్దు అంటే నీ జీవితంలో లోభానికి చోటు ఇవ్వద్దు. లోభానికి చోటు ఇవ్వద్దు. లోభం అంటే నువ్వు వెనక తిరిగితే ఊరుకోను నేను. లోభమునకు దేవుని పిల్లలు చోటు ఇవ్వకూడదు. లోభం అంటే చెప్పాలి, మీకు తెలిసింది చెప్పండి. ఏదో మీరు మాట్లాడుతుంటే పాఠం ముందుకెళ్ళిపోతుంటుంది. పిసినరుతనం, లోభం అంటే పిసినరుతనం, లేకుంటే ధనాపేక్ష, లేకుంటే విగ్రహారాధన. విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను అంటే లోభం అంటే ధనాపేక్ష, లోభం అంటే పిసనారితనము. అంటే దేనికి చోటు వద్దంటాడు యేసుక్రీస్తు వారు? ఇప్పుడు అతని మనసంతా వాక్యం మీద లేదు, దేని మీద ఉంది? ఆస్తి మీద ఉంది. మనసంతా వాక్యం మీద, ఆస్తి మీద ఉంది. ఇదిగో నా సహోదరుడు నాకు పంచిపెట్టట్లేదు, ఆస్తి అంతా నా సహోదరుడికి వెళ్ళిపోతుంది అంటే అతనిలో ఉన్న లోపాన్ని యేసుక్రీస్తు గుర్తించి ఒక మాట అంటున్నాడు. ఇదిగో మీ వినుచున్న వాళ్ళకి చెప్తున్నాడు, ఇదిగో మీరు మీరేం చేయాలంటే ఏ విధమైన లోపానికి మీరు చోటు ఇవ్వద్దు.
ధనాపేక్షకు చోటు ఇవ్వద్దు, పిసినారితనానికి చోటు ఇవ్వద్దు. నెక్స్ట్ మాట చదువు సార్, 15వ వచనంలో, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. కాబట్టి కలిమి విస్తరించడం అనేది నీ నిత్య జీవానికి, నీ ఆత్మీయ జీవానికి మూలమైనది. కలిమి విస్తరించడం వలన నువ్వు జీవాన్ని సంపాదించుకునే అవకాశము లేదు. నేను అనేకసార్లు మీకు చెప్పినట్లు ధనం సమస్య కాదు, తత్వం సమస్య. తత్వం అంటే ధనం కలిగి ఉండటం సమస్య కాదు, ధనం కలిగి ఉండటం, ఆస్తి కలిగి ఉండటం సమస్య కాదు. ఏది సమస్య అంటే తత్వం సమస్య. తత్వం అంటే స్వభావము. అవునా? కాబట్టి ధనం కలిగి ఉండటం, ఆస్తి కలిగి ఉండటం తప్పంటల బైబిల్ తాను తప్పంటల. తత్వం అంటే నీ స్వభావం చూడు, నీ బుద్ధి ఉంది చూడు, అది సమస్య అన్నమాట. అపేక్ష ఉంటుంది చూడు, అది సమస్య. ధనాపేక్ష అన్నాడే తప్ప మరొక రూపంలో ప్రభునేశ్వర లేఖనం మరొక రూపంలో మాట్లాడలేదు. విశ్వాసం లేని వాళ్ళు ధనవంతులు ఎవరు లేరా? బైబిల్లో విశ్వాసం లేని ధనవంతులు ఎవరు లేరన్నా? యేసుక్రీస్తు వారు చనిపోతే యేసుక్రీస్తు వారి దేహానికి సమాధినిచ్చిన వ్యక్తి ఎలాంటాడు? అరిమతయ అని యోసేపు ధనవంతుడై ఉండెను. ప్రవచనం కూడా ఉంది, ఆయన ధనవంతుని దగ్గర పాతి పెట్టబడెను, యెషయా గ్రంథంలో. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? ధనవంతుని దగ్గర. అంటే యోసేపు ఎలాంటాడు? ధనవంతుడు కాబట్టి ప్రత్యేకంగా తనకు ఒక సమాధి దుడ్డు ఉంది. చనిపోకముందు ఏం చేశాడు? సమాధిని తొలిపించుకున్నాడు. యోసేపు ధనవంతుడు, కానీ అతని తత్వం మాత్రము చాలా మంచిది, స్వభావం చాలా మంచిది, బుద్ధి చాలా మంచిది. నేను మళ్ళా చెప్తున్నాను, ధనము ఆస్తి కలిగి ఉండటం సమస్య కాదు. అది ఆలోచన, మన ఆలోచనలు ఉంటాయి చూడండి, మన బుద్ధి, మన తత్వం ఉంటుంది చూడండి, దాన్ని దేవుడు చూస్తుంటాడు. యోబు మాత్రం విస్తారమైన వెండి బంగారం లేవా? ఫిలోమోను రాసిన పత్రిక ఉన్నాడు, ఫిలోమోను సువార్తికుడు, ఆయన కూడా విశేషంగా ఒక ఆస్తిపరుడు. ఆయన కూడా సమస్య కలిగి ఉంటుంది కాదు, కానీ దాని మీద ఉండే మన ఆలోచనలు, మన స్వభావం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆస్తి విస్తరించడం అనేది అది ఆశీర్వాదము, దీవెన. ఆస్తి లేకపోవడం అనేది అది ఒక దేవుని శాపము. దేవుడు మాకు తోడుగా లేడు అనుకోవటం పొరపాటు. అలా అనుకోవద్దు ఎప్పుడు కూడా. కష్టాలు ఉన్నాయి, లేకుంటే ఎప్పుడు మేము పేదరికలో ఉన్నాం, దేవుడు మాకు తోడుగా లేడు. పేదరికలో ఉంటే దేవుడు తోడుగా లేనట్లు, బాగా కలిసి వస్తుంటే దేవుడు తోడుగా ఉన్నట్లు కాదు. అలా ఊహించటం సరైనది కాదు. కాబట్టి కలిమి విస్తరించడం అనేది జీవమునకు మూలం కాదు. ఏ సందర్భంలో మాట్లాడో మనం చూసాం. రెండవది, కలిమి విస్తరించటం వలన జీవన విధానంలో మార్పు వస్తుంది. కలిమి విస్తరించడం వలన భౌతికంగా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ నైతికంగా, ఆత్మీయంగా మాత్రము అందరూ కాకపోయినా కొంత ఎక్కువ శాతం నష్టపోయే ప్రమాదం. కలిమి విస్తరిస్తే మంచి వస్తువులు కొనుక్కుంటాం కదా మనం, మంచి వస్తువులు మనం కొనుక్కుంటాం. పిల్లలకి మంచి విద్యను మనము అందించగలం. ఆస్తుందనుకో మంచి విద్యను అందించగలం, ఆస్తుందనుకో మంచి వస్తువులు కొనుక్కోగలం. జీవన విధానంలో కూడా మార్పు వచ్చేస్తుంది. అవునా? జీవన విధానంలో మార్పు అంటే ఆ మెయింటెనెన్స్, అంటే ఆ ఇల్లు లోపల వాతావరణం కానీ, ఆ వ్యక్తుల యొక్క మెయింటెనెన్స్ కానీ, అంటే జీవన ప్రమాణంలో మార్పు వస్తుంది. పిల్లలకు మంచి విద్యనీయగలం, లేకుంటే మన దగ్గర లేని వస్తువులు మనము కొనుక్కోగలం. కానీ నైతికంగా నీతి విషయంలో, ఆత్మీయంగా ఏమన్నా మారిపోతారా కలిమి విస్తరిస్తే? కలిమి విస్తరించడం వలన భౌతికంగా లాభం ఉంది, ఆత్మీయంగా కూడా బలహీనపడే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే కలిమి విస్తరిస్తుందో కలిసి నివసించలేము. అది
మనుషులతో నైనను అది దేవునితో నైనను. అంటే కలిమి విస్తరించడం వలన కలిసి నివసించలేదు. ఒకటి మనుషులతో, రెండు దేవునితో. ఎలాగా ఉదాహరణ చూద్దాం. అబ్రహాము లోతు విడిపోయారు కదా. విడిపోవడానికి కారణం ఏంటి? ఒకటి, అబ్రహాము లోతు కొంతకాలం కలిసి ఉన్నారు. ఆయనేమో సహోదరుడు కొడుకు, ఈయనేమో బాబాయో పెద్దనాన్నో ఏదో అవుతారు. వాళ్ళిద్దరు కొంతకాలం కలిసి నివసించారు. కానీ ఒక చోట ఇద్దరు విడిపోయారు. అంటే వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి? వాడి విడిపోవడానికి కారణం ఏంటి? మెయిన్ కారణం ఏంటి? కలహం వచ్చేసింది. కలహం వచ్చింది కదా. లోతు పశువుల కాపర్లకి, అబ్రహాం పశువుల కాపర్లకి కలహం వచ్చింది. తర్వాత దానికంటే ముందేం జరిగింది? వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమైన. అంటే ఆస్తి కలిమి విస్తరిస్తే మనుషుల మధ్య కూడా దూరం పెరుగుద్ది. అవునా? నిజమేనన్నా దాసన్న? ప్రాక్టికల్గా అనుభవం కదా. ఇప్పుడు పూర్వకాలంలో ఎలాంటి మనుషుల మధ్య ఎలాంటి బంధాలు ఉండేవి, నేడు సంపాదన ఎక్కువయ్యే కొద్దీ మనుషుల మధ్య బంధాలు ఎలాగున్నాయి? అంటే ఏమీ లేనప్పుడు మనుషుల మధ్య బంధాలు ఎలాగున్నాయి? సంపద పెరిగే కొద్దీ మన జీవితాల్లో మనుషుల మధ్య బంధాలు ఎలాగున్నాయి? అంటే మనుషులకి దూరం అవుతాము, రెండోది అవసరమైతే దేవునికి కూడా దూరం అవుతాము. ఎన్నిసార్లు బైబిల్ క్లాస్ మానుకోలేదు? బైబిల్ క్లాస్ ఎందుకు మానుకున్నావు? బైబిల్ క్లాసు? ఈరోజు వ్యాపారం ఉంది. ఈరోజు వ్యాపారం వెళ్తే ఒక 1000 రూపాయలు సంపాదించవచ్చు. దేనికోసం? ఈరోజు నేను ఆరాధనకు రాలేను. ఎందుకు రాలేవు? బిజీ, ఈరోజు నాకు వ్యాపారం ఉంది. అంటే సంపద మీద పడితే ఆ సంపద విస్తరించడం వలన మనిషికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది, దేవునికి కూడా దూరం అవుతాం. ప్రాక్టికల్ కదా, మీకు తెలిసిందే కదా. అది ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. 5వ వచనం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారం అయిపోయిందంట. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య దూరం పెంచింది ఏంటిదిరా? మధ్యలో ఏం దూరం కావట్లేదా? డబ్బు కోసం దూరం. అన్నదమ్ముల మధ్య ఎంతమంది దూరం అవుతున్నారు? అన్నదమ్ముల మధ్య పలకరింపులు ఉన్నాయా? దేనికోసం పలకరింపులు లేవు ఇప్పుడు? ఇందాక ఈ శ్రోతలాగానే ఒకవేళ మన కుటుంబంలో కూడా ఉందా? ఒక్కోసారి మన కళ్ళ ముందు కుటుంబాలు ఉంటుందామా? లోకంలో అనేక పంచిపెట్టట్లేదు, నాకు ఇవ్వట్లేదు, మొత్తం వాడే తీసుకున్నాడు. నేటికి అనేక లోకంలో అలాంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. వారు కలిసి నివసించలేనంత విస్తారం అయిపోయింది, దూరం అయిపోయారు. ఇప్పుడు ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్, తర్వాత డబుల్ బెడ్రూమ్ అయింది. ఇప్పుడు ఏంటో తెలుసా? ట్రిపుల్ బెడ్రూమ్ కదా. అంటే సంపద డబ్బు బాగా ఉంది, ట్రిపుల్ బెడ్రూమ్ కట్టాలి. ఇప్పుడు అది మనుషుల మధ్య దూరం పెంచుతుందామా, దగ్గర అవుతున్నారా? ట్రిపుల్ బెడ్రూమ్ వలన మనుషులు దూరం అయిపోతున్నారా, దగ్గర అయిపోతున్నారా? ఇంట్లో వాళ్ళు దూరం అయిపోతారు, దగ్గర కాని వాళ్ళు.
సరే చిన్నపిల్లలు అంటే ఉంటారులే, కొంచెం టీనేజ్లోకి వచ్చిన తర్వాత, యవన పిల్లలకు వచ్చిన తర్వాత ఎలా ఉంటారు? ఇక రూమ్ నుంచి వస్తాడా బయటికి సెలవుంటే? రాడు. ట్రిపుల్ బెడ్రూమ్ అంటే డబ్బు ఉంది, కట్టుకోవాలి, నీట్గా మంచిగా కట్టుకోవాలి, తప్పు కాదు. తప్పు కలిగి ఉండటం తప్పు కాదు, తత్వం అది గుర్తుంచుకోండి మీరు మనసులో. ఇల్లు కట్టుకోవద్దా? తప్పు అంటలా నేను. కానీ ఆ మనుషుల మధ్య దూరం ఏమైనా పెరిగిపోతుందా? దేవునితో ఏమైనా దూరం పెరిగిపోతుందా? దేవుని కూడా దూరం అయిపోతున్నావా? అవును. ఎంతమంది అయిపోతున్నారు దేవునికి దూరం? దేనికోసం దేవునికి దూరం అవుతున్నావు? దేనికోసం బైబిల్ క్లాస్ అనుకుంటున్నావు? దేనికోసం ఆరాధన అనుకుంటున్నావు? మీరు ఏ విధమైన లోపానికి ఎడమివ్వద్దు. జాగ్రత్త, జాగ్రత్త. క్రీస్తు జాగ్రత్త అంటే అర్థం ఏంటి? జాగ్రత్త అంటే హెచ్చరిక, ప్రమాదం ఉంది. చోటిచ్చావా? ఇక అంతే సంగతి. అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నట్లు ఇక్కడ లోపానికి చోటు ఇవ్వద్దు. తినేస్తుంది నిన్ను. ఈ సిరియాలో 20 సంవత్సరాలు జీతం ఉన్న తర్వాత తిరిగి ఏషావు దగ్గరికి వస్తాడు యాకోబు. వాళ్ళిద్దరు కూడా విస్తారం అయిపోయిన తర్వాత వేరైపోయారంట. 36వ అధ్యాయం చూడండి ఒకసారి. అక్కడ ఆదికాండం 36వ అధ్యాయం 6వ వచనం. ఏషావు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన ఇంటి వారినందరిని, తన మందలను, సమస్త పశువులను, కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక కలిసి నివసించలేరు. ఇంకా రెండవది, దేవునిని మరచిపోయే ప్రమాదం ఉంది. అంటే సంపద పెరిగితే దేవుణ్ణి కూడా మర్చిపోతారు. దేవుణ్ణి కూడా మర్చిపోతారు. ఇక్కడ ఉందా ఉదాహరణ బైబిల్లో? కలిమి విస్తరించిన కొలది, సంపద పెరిగే కొద్దీ దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ద్వితీయోపదేశకాండం చూడండి 6వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప ఒక మంచి పొరములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను, త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నాటని ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత, గొప్ప పురమును నిర్మాణం చేసిన తర్వాత, ఇల్లు లేనప్పుడు ఏం చేస్తారో మనము? అనే చిన్న ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేయండి అనే మా కోసం. ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంట్లో ప్రార్థన జరుగుద్దా? ఇల్లు కట్టుకోకముందు దేవునికి ఎంత దగ్గర ఉన్నారా? సరే, ఇల్లు కట్టుకున్నాము, ఆ ఇంట్లో ప్రార్థన జరుగుద్దా? కుటుంబ ప్రార్థన జరుగుద్దా ఆ ఇంట్లో? అంటే ఈ అరణ్యంలో ఉన్నప్పుడే దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలుకి, నువ్వు సంపద విస్తరించిన తర్వాత ఇదిగో యెహోవాను మర్చిపోతావేమో, జాగ్రత్త. అనుకున్నట్లుగానే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు దేవుడిగా గుర్తుకు రాలి. 8వ అధ్యాయం వెళ్ళి ఒకసారి అక్కడ 8వ అధ్యాయము 12వ వచనం.
మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా పశువులు గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు అది అవన్నీ వచ్చిన తర్వాత సంభాషణలో కూడా తేడా ఉంటుంది, మాటల్లో కూడా. సరే, ఇక్కడ కూర్చున్న నీకు నాకు ఉండకపోవచ్చు, కానీ సహజంగా లోపల ఏమైపోతుందిరా, ప్రవర్తన తేడాగా వస్తుంది, మాటలు తేడాగా ఉంటాయి. అంతకుముందున్న విధేయత, అంతకుముందున్న ఆ యొక్క ఒదిగే మాటలు మనకి కనపడదు. ఇంకా అవన్నీ వృద్ధిలోకి వచ్చిన తర్వాత నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించి నీ దేవుడైన యెహోవాను మరచిదవేమో. మరి ఆ దేశం వెళ్ళిన తర్వాత ఎలాగున్నారు? ఇప్పుడేమో దేశం వెళ్ళకముందు చెప్తున్నాడు, ఆ సంపద వృద్ధి కలగకముందు చెప్తున్నాడు. అరణ్యంలో ఉన్నప్పుడు ఎలాగున్నారు? బాగున్నారు కొంతకాలం. హోషేయ గ్రంథం చూడండి ఒకసారి, 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం పాత నిబంధనలో 746వ పేజీ. పాత నిబంధనలో 746వ పేజీ. 746 పాత నిబంధనలో హోషేయ గ్రంథము 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 7వ వచనం చూడు ఒకసారి. 4వ అధ్యాయము 7వ వచనం. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసేది. చూసావా జరుగు అక్కడ చూడే ఏమంటున్నాడు శ్రవణం? తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసేది. అంటే కలిమి విస్తరించే కొలది ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారమ్మా? ఇంకెక్కువగా పాపం చేశారు. ఇక్కడ అదే చెప్తాడు, కలిమి కలిగిన కొలది, ఆ సంపద విస్తరించే కొలది వాళ్ళు మరి ఎక్కువగా పాపంలోనికి, దుర్మార్గతలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు బాల్యంలో ఎలాగున్నాడు? నాకు తెలిసిన ఒకసారి దావీదు బాల్యంలో ఎలాగున్నాడు? సౌలు తరుముతున్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు ఎలాగున్నాడు? అంతా స్థిరపడిన తర్వాత దావీదు ఎలాగున్నాడు? నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని చంపి అతని భార్యని, అంటే అంతకుముందు ఎలా ఉన్నాడు మనిషి? ధనవంతుల కుటుంబం కాదండి, సౌలు ధనవంతుల కుటుంబం. ఇస్రాయేలు సౌలు ఉన్నాడు కదా, అతను ఒక భాగ్యవంతుడు కొడుకు అంటాడు. అంటే సౌలు తండ్రి ధనవంతుడు, దావీదు అలా అంటాడు కాదు. దావీదు గొర్రెలు కాసుకున్న వ్యక్తి. ఒక బెత్లెహేము అనే ఒక గ్రామం, అది ఒక చిన్న పల్లెటూరు, అది ఒక పేదవాడు. అంటే పేదరికంలో ఉన్నప్పుడు దావీదు ఎలాగున్నాడు అంటే, ఆయన విమర్శించట్లేదు దేవుడు, అది వేరేది. అది పేదరికంలో ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు, సౌలు తరుగుతున్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు ఎలాగున్నాడు? ఎంతో ఒదుగున్నాడు, దేవుని మీద ఎంతో ఆధారపడ్డాడు. తర్వాత సింహాసనం మీద కూర్చున్న తర్వాత, స్థిరపడిన తర్వాత ఆలోచనలు మారిపోయాడు. ఎలాగ ఆలోచించాడు? ఎంత కుట్రపూరితంగా ఆలోచించాడు. హత్య అనకుండా ఎలాగా? ఇది హత్య అనకూడదు, ఇది లోకానికి హత్యగా తెలవకూడదు. యుద్ధం జరిగేటప్పుడు ఊరియాని ముందు పెట్టండి. ఇది హత్యని తెలవకూడదు, ఇద్దరు చావాలి అంటే ఇది హత్యని తెలవకుండా ప్రీ ప్లాన్డ్గా ఏం చేశాడు అనమాట. అది ప్రీ ప్లాన్డ్ మాట. అది దేవుడు చూడలేదా? నువ్వు రాజుని అడిగేవాడు లేకపోవచ్చు, పర్వదేవుడు చూశాడా? తర్వాత అతిశయించాడు కూడా ఒకరోజు. మరలా యెహోవా నాకు ఆధారం అనే వ్యక్తి ఒకరోజు అతిశయించాడు, సైన్య బలం మీద ఆధారపడ్డాడు. అంటే విస్తరించే కొలది ఏమైపోతుంది ఆ నైతికత? ఆ నైతికత, పేదరికంలో ఉన్న నైతికత లేదు, నీతి లేదు. ఏమీ లేనప్పుడు ఎంత నీతిగా ఉన్నాడో, ఇదిగో కొంచెం కలిమి వచ్చిన తర్వాత ఆ నీతి లేదు, ఆ విధేయత లేదు, ఆ తగ్గింపు లేదు, ఆ భయము, ఆ భక్తి అనేది లేదు. ఇస్రాయేలు మారిపోయారు. కలిమి కలిగిన కొలది, విస్తరించే కొలది ప్రజలు మారిపోయారు. పాపాన్ని ఉండేది. అంటే దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉంది. ఒక యవనస్తుడు కూడా ఏమైపోయాడు తెలుసు కదా? నిత్య జీవానికి వారసుడవటకు నేనేం చేయాలి? ఆజ్ఞలు గైకొను. బాల్యం నుంచి ఆజ్ఞలు గైకుంటున్నా. నీకు ఇంకా ఒకటి కొద్దుగా ఉంది. ఏంటది? నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చిన వెంబడించి అన్నప్పుడు ఆ మనిషి నిత్య జీవాన్ని ప్రేమించాడా, ఆస్తిని ప్రేమించాడా? వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంట్రా బాబు ఇద్దరు. అంటే కలిమి కోసం దేని దూరం చేసుకుంటున్నాము? కలిమి కోసం దేనికి దూరం అయిపోతున్నాము?
దేవుని సన్నిధికి కలిమి కోసం దూరం అయిపోతున్నావా? దేవుని యొక్క మాటలకి కలిమి కోసం దూరం అయిపోతున్నావా? నిత్య జీవాన్ని మనం పోగొట్టుకుంటున్నామా? నేను మరలా చెప్తున్నాను, అది కలిగి ఉండడం సమస్య కాదు, కానీ ఇదిగో తత్వం ఉన్న చూడండి, నీ ఆలోచనలు, నీ బుద్ధి, నీ మనసు అనేది చాలా ప్రాముఖ్యమే. అది విస్తరించే కొలది దేవుని కన్నా ధనాన్ని విశ్వసించేలా ప్రేమించేలా చేస్తుంది. దేవుని ప్రేమించవు, దాన్ని ప్రేమిస్తాం. అది అంటే అది ఎక్కువ కొద్ది ఎలా ఉంటుందంటే ఆలోచనలు మారిపోతుంటాయి. అంటే ఇక దాన్నే విశ్వసించాలి. లోపల ఒక సామెత ఉంది, చిన్నప్పటి నుంచి అంటున్నామండి. ఆ సామెత ఏంటంటే కూడే కొద్ది కుండలు అమ్ముకుంటారంట కొంతమంది. అంటే దాని అర్థం ఏంటిగా, కూడే కొద్ది ఏమి అమ్ముకుంటున్నాడు, ఇంట్లో కుండలు కూడా అమ్ముకుంటున్నాడు. ఏమీ లేనప్పుడు ఖర్చు చేస్తాం, అన్నీ వచ్చిన తర్వాత మాత్రము ఖర్చుకు వెనకడతాం. ఏమీ లేనప్పుడు ఇంటికి రెండు వచ్చేసరికి ఎంత ఖర్చు పెడతాం, దేవుని కోసం ఎంత ఖర్చు పెడతాం. సంపద పెరిగే కొద్దీ అమ్మో ఖర్చు పెడితే ఎలాగ జాగ్రత్త. అంటే టోటల్గా కొంచెం మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే సొలొమోను అన్నాడు, అసలు నీ ఆలోచన కూడా రానియమాక, ఆలోచన రానియమాక అన్నాడు. అది నీ మనసులో కూడా రానియమాకు. కాబట్టి అది విస్తరించడం వలన సంతోషించాల్సిన అవసరం లేదు సహోదరులారా. మన మనసు దాని మీదకి వెళ్ళిపోకుండా, తప్పు కాదు, కలిగి ఉండడం తప్పు కాదు, అది విస్తరించడం తప్పు కాదు, కానీ మన మనసు అనేది దాని మీదకి వెళ్ళిపోకూడదు. అది విస్తరించిందని సంతోషించాల్సిన అవసరం లేదు. ఒక మాట చదివి నేను ముందుకెళ్తాను. యోగు గ్రంథం 31వ అధ్యాయం. ఒకసారి యోగు ఏమన్నాడు, 31వ అధ్యాయం 25వ వచనం. యోగు గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనం. 442 పేజీ, పాత నిబంధన. నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని, అంటే సంతోషించాడా సంతోషించలేదా దాన్ని బట్టి చెప్ప. సంతోషించలా. దేనికి సంతోషించలేదు? ఆస్తి విస్తారమైనది కానీ సంతోషం లేదు. అదే మాట్లాడుతున్నాడు యోగు, నేను అలా చేయలే గతంలో. నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను. కాకపోతే జీవన ప్రమాణాలు మారిపోతుంటారా, మన మెయింటెనెన్స్ లో మార్పు వచ్చేస్తుంది. మన పిల్లలకు ఒకవేళ మంచి ఉద్యోగాన్ని లేకుంటే విద్యను ఇవ్వగలమేమో, వాళ్ళకి మంచి మంచి వస్తువులు మనకు తేగలమేమో, కానీ నువ్వు ఆత్మీయంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అది విస్తరించే కొలది నేను దేవునితో ఎలాగుంటున్నాను, అది విస్తరించే కొలది దేవునితో నా ప్రవర్తన ఎలాగుంది, అది విస్తరించడం వలన మూడోది సమయం ఉండదు, సమయం లేదు. అది కుటుంబముతోనైనా, రెండు దేవునితోనే. బంధువుల ఫంక్షన్లు కూడా పోట్ల. ఏంటన్నా ఇప్పుడు పిలిచిన ఫంక్షన్ రావంటే, నాకు ఖాళీ లేదు, బిజీ, నాకు సెలవు ఎవరు, అవునా? ఒక ఆయన అదే అంటున్నాడు అనమాట. ఆయన బిజీ అండి, వాటర్ ప్లాంట్ ఉందండి, మా ఇంట్లో ఫంక్షన్ కూడా రాడండి, రైట్ 7 ఎందుకు వస్తాడు, తెల్లవారుజాము 4 గంటలకు లేచిపోతాడంట ఆయన. అంటే దాని మీద పడిపోయి కుటుంబంతో కూడా సమయాన్ని గడపలేము, పిల్లలతో కూడా గడపలేము, బిజీ. దేవునితో కూడా సమయాన్ని గడపగలవనా అక్క? బైబిల్ చదవగలమా? ప్రార్థన చేసుకోగలమా? బైబిల్ లేదు, ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు. ఇంకా ఒకసారి ఏం చేస్తామంటే ఓటి, అంటే ఓవర్. దేనికి? ఒక్క 10 నిమిషాలు మీకు వాక్యం చెబుతుంది, మీరు నిద్రపోతారు కదా. నేను చెప్పను, నా టైం ఏంటంటే గంట లోపే, 55 నిమిషాలు, 57 అట్ట గంట. ఒకసారి పెద్ద పాట వాళ్ళకి 10 నిమిషాలు ఓవర్ టైం చెప్పాను నేను. ఓవర్ టైం నేను వాక్యం చెబితే మీరు వింటారా? ఓవర్ టైం డబ్బు సంపాదించడానికి అయితే మాత్రం
బిజీ అయిపోతుంది అంటే అది అది విస్తరించాలంటే మనం కూడా కోరుకుంటున్నాం విస్తరించాలి, ఇంకా ఎక్కువ కావాలి. అది ఎక్కువైతే దానివల్ల ఏం జరుగుతుంది? మెకానిక్ నుంచి ఒక చిన్న ఉదాహరణ. మెకానిక్ నుంచి షోరూమ్లు పెట్టేదాకా ఎదిగిందంట ఒక ఆయన. మెకానిక్ ఒక సామాన్య బైక్ మెకానిక్ దగ్గర నుంచి ఆయా ప్రాంతాల్లో షోరూమ్లు పెట్టే స్థాయికి ఎదిగాడంట. ఆయన ఏమన్నాడు, ఒక మాట నడుచురాజు, మెకానిక్గా ఉన్నప్పుడు సంతోషం నాకు ఇప్పుడు అంతగా నాకు ఎందుకో నా హృదయం అంత సంతోషంగా లేదు కదా, అంత సంతృప్తిగా లేదు. విజయపడాలి. అనేక షోరూలు అంటే ఎలా ఉంటాయి మనిషి? మెకానిక్గా ఉంటే పని చేసుకుంటాడు, హాయిగా ఇంటికి వెళ్ళిపోతాడు, ఫ్యామిలీతో సరదాగా ఉంటాడు. లేదంటే అది విస్తరించడం వలన ఏం జరుగుతుంది? నాలుగవది, దేవుని నుండి హృదయము తొలగిపోయే ప్రమాదం ఉంది. ద్వితీయోపదేశకాండం ఒకసారి 17వ అధ్యాయం. దేవుని నుండి హృదయము తొలగిపోయే ప్రమాదం ఉంది. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనం. చదువు. తన హృదయము తొలగిపోకుండానట్లు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు, వెండి బంగారములను అతని కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. ఎందుకు? అతని హృదయము తొలగిపోకుండానట్లు. అంటే అది విస్తరిస్తే ఏం జరుగుద్ది? తొలగిపోయే ప్రమాదం ఉంది, హృదయం తొలగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మనసు వెళ్ళిపోద్ది దాని మీదకి, దాన్నే ప్రేమించేలా చేస్తుంది. అదొక వ్యసనం అయిపోద్ది, బానిస అయిపోతుంది దానికి. ఇంకా అదొక వ్యసనం. ఇంకా ఎవరున్నారు ఉదాహరణకి? ఎవరైనా చెప్పండి. ఇలాగా వెండి బంగారాలు విస్తరించిన తర్వాత దేవుని నుండి హృదయం తొలగించుకున్న వ్యక్తి ఎవరున్నారు బైబిల్లో? చెప్పాలి. లేకుండా 2 పాయింట్లకి ఒక వ్యక్తి ఉన్నాడు. 1, అనేక స్త్రీలు వివాహం చేసుకోవద్దు అన్నాడు. 2, వెండి బంగారాలు అతని కొరకు సంపాదించుకోవద్దు. ఈ 2 జరిగితే ఏం జరుగుద్ది? హృదయం తొలగిపోయింది. అంటే అలాగ బైబిల్లో ఎవరు ఉన్నారా? చెప్పండి. అదే సొలొమోనే కదా, ఇంకెవరున్నా మనకు తెలుసు కదా. సొలొమోను. ఒక మాట ఉండదు అక్కడ, అతని దినములలో వెండి ఎన్నికకు రాలేదు. అంటే అసలు వెండి లెక్కకి బహుగా సంపాదించుకున్నాడు. హృదయం స్థిరంగా ఉందా? తొలగిపోయిందా? 2 సార్లు దేవుడు ప్రత్యక్షమై మారు మనసు పొందేవాడని పలకరించాడు, దేవుడు హెచ్చరించాడు. అయినా సరే మారల. అతను కూర్చునే సింహాసనము, తినే ప్లేటు, రాక్షసం త్రాగే గ్లాసు వెండి కాదు. వెండి ఎన్నికకు రాలేదన్నాడు అంతే. ఇప్పుడు విస్తారమైన కలిగి ఉండి దేవునికి దూరం అవటం కంటే కొంచెం ఉంటే దేవునికి దగ్గర అవటం మంచిదేనా? నిజంగా మన మనసు అంగీకరిస్తుంది అలాగా? విస్తారమైన కలిగి ఉండి దేవునికి దూరం అవటం కంటే కొంచెముతో దేవునికి దగ్గర అవ్వటం మన మనసు అంగీకరిస్తుందా? సొలొమోను ఆ మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ఇది టైం కరెక్టేనా తమ్ముడు? ఫాస్ట్గా ఉందా, స్లోగా ఉందా? సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం.
చదువు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా, నిద్ర లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, కుటుంబంతో గడపలేరు. కాబట్టి నెమ్మది లేకుండా దేవునికి దూరం అయిపోయే ధనమునుడి కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెము శ్రేష్టము. అంటే దేనికోసం దేనికి దూరం అవుతున్నాం మనం? దేనికోసం మనం దేనికి దూరంగా ఉంటున్నాం మనం? ఆశీర్వాదం అనుకుంటున్నావా అదేమన్నా? ఏమో అది దీవెన, లేకుంటే నేను ఎంత నీతిగా ఉన్నా సరే నాకు ఇన్ని కష్టాలు వస్తాయి ఇది శాపం అనుకుంటున్నారా? లేకుంటే దేవుడు తోడుగలేడు అనుకుంటున్నారా? ఆశీర్వాదాలు కొలమానం, దీవెనకి కొలమానం, అది ఆస్తి కొలమానం కాదు. చివరిగా ఒక మాట చెప్తే మీకు చెప్పాను, అతిశయించే అవకాశం కూడా ఉంది, అతిశయించే ప్రమాదం. అంటే విస్తరిస్తే, ఆస్తి విస్తరిస్తే, కలిమి విస్తరిస్తే అతిశయించి పడిపోయే అవకాశం కూడా ఉంది. పౌలు కూడా ఒక మాట అంటాడు, అతిశయించడం నాకు తగదు కానీ నాకు కలిగిన ప్రత్యక్షతలు మాత్రం నన్ను ఏం చేస్తున్నా తెలుసా? ఎంత పని చేసాడేవో తన ఫ్రెండ్ పెట్టి అతను ఏం చేసే ప్రమాదం ఉంది? అతిశయపడే ప్రమాదం ఉంది. అతను అతిశయించకుండా అతను నలగొట్టుటకు సాతాను యొక్క దూతని యేసుప్రభు అతని శరీరంలో ఉంచాడు. సాతాను యొక్క దూతగా అది నా శరీరంలో ఉంచబడింది. ఎందుకు? నేను హెచ్చిపోకుండా ఉండడానికి. ఎందుకంటే ఎన్నో చేసాడు కదా, అయ్యో గబక్క నా శరీర సంబంధం మనసు వచ్చేసి హెచ్చిపోయింది అనుకో, పడిపోయే ప్రమాదం. నీకోసం నేను చేశాను. నేను తీను, ఆ ముళ్ళు తీను, నీ శరీరంలో బలహీనత నేను తీను అంటాడు. ఉమారులు వేడుకున్నారు, ప్రభు తీ ప్రభు తీ ప్రభు, నేను ఆ బలహీనతను తొలగించను, ఆ ముళ్ళుని తీయను, ఖచ్చితంగా నీకు ఆ బలహీనత ఉండాలి, నీకు ఆ ముళ్ళు ఉండాలి. ఆ ముళ్ళు ఎవరి కోసం తెలుసా? నీకోసమే, నీకే మేలది. ఎందుకు? అది లేకపోతే నువ్వు ఇంకా కాలరేగరేస్తావు. కాలరేగరేస్తే ఎవరికి నష్టం? నీకే నష్టం. కాబట్టి నీ మీద ఉన్న ప్రేమతో ఇదిగో నేను నీకు శరీర బలహీనత పెట్టాను, నీలో నా కృప నీకు చాలు, నా కృప ఉంటుంది నీ మీద. అతిశయించకుండా ప్రభు ఏం చేశారంటే పౌలు యొక్క శరీరంలో ఒక బలహీనత అంతే ఉంచేశాడు. అది విస్తరిస్తే అతిశయించే ప్రమాదం ఉంది కూడా. అందుకే గతంలో ఒక మాట చదువుకున్నాం, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో, ఐశ్వర్యములైన పేదరికములైన నాకు దయచేయవు. ఎందుకంటాడు? ఐశ్వర్యమైతేనేమో యెహోవా ఎవడంటానేమో కడుపు నిండిన తర్వాత. ఒకవేళ పేదరికం వచ్చేసింది అనుకో, దొంగతనం చేసి ఆకలి కోసం నేను నీ నామానికి దూషణ కలగజేస్తానేమో, నాకు తగినంత ఇచ్చేసేయి. తూరు రాజు, గ్రంథంలో ఉన్న తూరు రాజు అలా అతిశయించేశాడు. అతిశయించి అతను పడిపోయాడు. అంటే మరి కలిమి జీవానికి మూలం కాదు. జీవానికి మూలమైనది ఏది మరి? జీవమునకు మూలమైనది ఒకటి దేవుడు, 2 యేసుక్రీస్తు. మన ఆత్మీయ జీవానికి మూలం ఎవరంటే క్రీస్తు యేసు వారు. మనం పాపముల చేత అపరాధముల చేత చస్తే తిరిగి మనలో జీవాన్ని ఇవ్వటానికి, శాశ్వతమైన జీవాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు వారిని గ్రంథం ఏముందంటే జీవాధిపతి అని పిలిచారు. జీవాధిపతి. జీవం ఆయన, మన జీవానికి మూలమైన వాడు యేసుక్రీస్తు. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తుని సంపాదించుకోవాలి. యేసుక్రీస్తుని సంపాదించుకోవాలి. కలిమి జీవానికి మూలం కాదు. దర్శనం కలిమి మన జీవానికి మూలము కాదు. మన జీవానికి మూలమైన వాడు ఎవరు? క్రీస్తు యేసు. కాబట్టి మనం సంపాదించుకోవాల్సింది కలిమి కాదు. ఎవరిని సంపాదించుకోవాలి? ఇప్పుడు యేసుక్రీస్తుని సంపాదించుకోవాలి. అపోస్తలులు చేసిన పని అదే. వారు ఏం చేశారు? ప్రభు కోసం సమస్త విడిచిపెట్టారు, యేసుక్రీస్తుని సంపాదించుకున్నారు. పౌలు అదే మాట్లాడుతుంటారు. చదువు.
ఒక వచనం చదువుతాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. 9వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని యేసుక్రీస్తు కోసం అపోస్తులు అన్నీ వదులుకుంటే ఈరోజు క్రీస్తుని వదిలి మనం వీటిని తగులుకుంటున్నాం. ఏమా రాసిల్లారా? యేసుక్రీస్తు కోసం అపోస్తులు ఏం చేశారు? అన్నీ వదులుకున్నారు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? లోకం చేసేది వేరే సంగతి. ఈరోజు దేవుని ఎరిగామని చెప్పుకుంటున్నాం. మనము క్రీస్తుకు దగ్గర అవుతున్నామా, లేకుంటే లోకంలో ఉన్న వాటికి మనం దగ్గర అవుతున్నామా? వేటికి దగ్గర అవుతున్నాను? క్రీస్తుని సంపాదించుకొని. కాబట్టి ఆ జీవమును ప్రేమిస్తే భవిష్యత్తులో మనకు మంచి రోజులు వస్తాయి. ఒక మాట చదువు చివరిగా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మనం ప్రేమించాల్సింది ఏంటి? దేన్ని? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి చాలు, మంచి దినములు చూడగొరువాడు. అంటే భవిష్యత్తు బాగుండాలంటే ప్రాణాన్ని ప్రేమించాలా, జీవాన్ని ప్రేమించాలా? మంచి దినములు చూడగొరువాడు అంటే భవిష్యత్తులో తనకు మంచి రోజులు రావాలంటే, భవిష్యత్తు మంచిగా ఉండాలంటే దేన్ని ప్రేమించాలి సహోదరులారా? జీవమును ప్రేమించి. ప్రాణాన్ని ప్రేమించే వాడికి భవిష్యత్తులో మంచి రోజులు లేవు. కాబట్టి కలిమి ధనము అనేది మన ఆత్మీయ జీవానికి, శాశ్వత రాజ్యానికి, పరలోకానికి మూలమైనది కాదు. అది కలిగి ఉంటే దీవెని అనుకోవటం మన పొరపాటు. అది కలిగి ఉంటేనేమో దేవుడు తోడుగా ఉన్నట్లు, అది లేకపోతేనేమో దేవుడు తోడుగా లేడా? మనతో లేడు దేవుడు? ఏమో మనతో లేనట్ల దేవుడు. కాబట్టి అది జీవానికి మూలమైనది కాదు అనేది గ్రంథం తేటగా మాట్లాడుతుంది. నేను ముగించేస్తాను. ఒకసారి బోర్డుకి వెళ్తున్న ఒకసారి. కలిమి విస్తరించుట జీవమా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. కలిమి అనే మాటకు అర్థం ఏంటంటే సంపద లేదా సందర్భాన్ని మనం చూసాం. వేలకొలది జనులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు గొప్ప ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని మనసు ప్రసంగం మీద లేదు, కానీ అతని మనసు లోభం మీద ఉన్నట్లు ప్రభు గుర్తించేసి ఒక హెచ్చరికను చేశాడు. మీరు లోభానికి ఏమాత్రం కూడా చోటు జాగ్రత్త. ఒకరి కలిమి విస్తరించడం వారి జీవానికి మూలంగా. అది విస్తరించడం వల్ల ఏం జరుగుతుంది? ఇద్దరు కలిసి నివసించలేదు. అది మనుషులతోనైనను, అది దేవునితోనైనను. అలాగే దేవుణ్ణి మర్చిపోయే సమాజం ఉంది. ఎవరైనా మర్చిపోయారా? అది ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. కలిగిన కొలది వాళ్ళు ఇంకా ఎక్కువగా వాళ్ళు పాపంలో పడిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. సమయం ఉండదు. అది కుటుంబంతో అయినా సరే, దేవునితో అయినా సరే బిజీ. ఈరోజు బిజీ. బైబిల్ చదివే సమయం లేదు, ప్రార్థించుకునే సమయం లేదు, సంఘ కార్యక్రమాలకు వచ్చే సమయము లేదు. కుదరలేదన్నా, టైం లేదన్నా. దేవుని నుండి హృదయం తొలగిపోయే ప్రమాదం కూడా విస్తరిస్తే తొలగిపోయింది ఎవరికన్నా ఇది సులభం. అతిశయించే ప్రమాదం ఉంది. జీవానికి మూలమైనది అది క్రీస్తు వారు. ఆయన జీవాధిపతి. ఆయన మనం సంపాదించుకోవాలి సంతృప్త ఉంటాం. శ్రద్ధగా ఒక్కరిని మీ అందరికీ ప్రభునామములో వందనాలు. శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ